క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులలో సరికానిది అన్నాడు. చూడండి స్టేట్మెంట్ మొత్తం ఒకటేసారి అడిగాడు. చూడండి, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంబంధించి దారి తీసిన పరిస్థితుల్లో సరికానిది రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఏంటి ఆ ఫస్ట్ స్టేట్మెంట్? విశాలాంధ్ర రాష్ట్రం అనే భావన 1910 దశకంలో ప్రారంభమైనది. వాస్తవమే కదా, విశాలాంధ్ర అనే భావన ప్రారంభమైంది 1910 దశకంలోనే. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. అడిగింది రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. రెండోది చూడండి, 1912లో జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ ఆంధ్రపటంను రూపొందించారు. వాస్తవమే. ఈ పటంలో ఏముంది? సర్కారు ప్రాంతం ఉంది, దత్తత మండలాలు ఉన్నాయి, తెలంగాణ జిల్లాలు ఉన్నాయి. ఈ మూడింటితో కూడిన ఆంధ్రపటం మనకి జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణలు 1912లోనే రూపొందించారు. వాస్తవమే. ఆప్షన్ సి, 1914లో విజయవాడ ఆంధ్ర మహాసభలో తెలంగాణ లేని ఆంధ్రదేశాన్ని సూచించారు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ తప్పు. చూడండి, 1914 విజయవాడ ఆంధ్ర మహాసభ, ఇది క్లియర్, కరెక్టే. ఈ సభలోనే న్యాపతి సుబ్బారావు ఏం చేశాడు? తెలంగాణతో కూడిన ఆంధ్రదేశాన్ని సూచించాడు. తెలంగాణ లేని అన్నాడు. చూడండి, స్టేట్మెంట్ తప్పు అవుతుంది. తెలంగాణతో కూడిన ఆంధ్రదేశాన్ని సూచించాడు. సో ఆప్షన్ డి చూడండి, గోష్ఠీ పత్రిక సంపాదకుడు జీవి సుబ్బారావు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. మనకు అడిగింది క్లియర్గా రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సో 8వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. ఇక్కడ ఉండాల్సింది ఏంది? తెలంగాణతో కూడిన ఆంధ్రదేశం అని ఉండాలి. సో ఈ స్టేట్మెంట్ తప్పు స్టేట్మెంట్ అవుతుంది.